లేదా? దీనిని బట్టి మనం కృష్ణుడు గోరక్షకుడు అని చెప్పేసి మనం అనలేము. ఇక వీడు చెప్తున్న మరో రెఫరెన్స్ ఉంది, అది బ్రహ్మపురాణానికి సంబంధించింది, అది కూడా చెప్తా. దానిలో వీడు ఏమంటున్నాడు అంటే, గోవర్ధన పర్వతాన్ని పూజించేటప్పుడు కృష్ణుడు మాంసం తిన్నాడు. టైటిల్ బాగుందిరా, టైటిల్ కింద రెఫరెన్స్ బ్రహ్మపురాణం ఉత్తరార్ధం 64వ అధ్యాయం 51వ శ్లోకం నుంచి వరసమ్మడి చెప్పుకుంటూ వెళ్ళాడట. కాబట్టి సంప్రదాయం ప్రకారం మీరు వివిధ రకాల పూజలు చేయవలను, గోవర్ధన పర్వతానికి పవిత్రమైన జంతువులను బలిచ్చి పూజించాలి అని కృష్ణుడు చెప్పాడట అని ఎవడు చెప్తున్నాడు? ఈ అరగుండుగాడి చెప్తున్నాడు. అరే పిచ్చిమున్నా కొడక లలిత్గా, అరే లల్లిపిత్తుగా, నీ పేరు లల్లిపిత్తుగాడు, లలిత్గాడు కదా, లల్లిపిత్తుగాడు. ఒరే లల్లిపిత్తుగా, నేను చెప్పేది ఏందిరా, నువ్వు చదువురా గ్రంథాలు ఎదవనాయాలా. నువ్వు అసలు నీకు రెఫరెన్స్లు చూసుకోవడమే చేతగాల. ఇప్పుడు నేను చాలా క్లియర్గా అక్కడ రెఫరెన్స్ ఇచ్చా, అది కాదు అని అంటున్నావు, అది లేదు ఆ విధంగా ఈ సాంబశివరావు చెబుతున్నాడు తప్ప అది లేదు అని చెప్పేసి నువ్వు చెబుతున్నావు. ఇప్పుడు నేను చూపిస్తే ఏం చేస్తావు నువ్వు? అదే రెఫరెన్సు నువ్వు నీ చేతిలో ఉన్నటువంటి పుస్తకంలోనే నేను చూపిస్తా, నువ్వేం చేస్తావు? 59 శ్లోకాలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక మళ్ళీ 55 నుంచి 59 శ్లోకాలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈ విధంగా పలికిన కృష్ణుడి మాటలు విని అక్కడ ప్రజలు ఇలా అన్నారు, నీవు చెప్పినట్లే మేము గిరియజ్ఞము ప్రారంభిస్తాము అని చెప్పిరి. జంతువులను కొండకు బలిచ్చి వాటి మాంసము, పెరుగు, పాయసము మొదలగు ఆహార పదార్థాలతో ఆ కొండను పూజించిరి. లక్షల మంది బ్రాహ్మణులకు విందులు చేసిరి. ఇది కాస్త బోల్డ్లోనే పెట్టాడు ఈ సిగ్గులేని అదవ. అట్లు పూజించబడిన ఆ కొండ చుట్టూ రంకెల వేయుచు ఎద్దులు ప్రదక్షిణము చేసినవి. అప్పుడు కృష్ణుడు కొండ మీద కూర్చుని ఆ కొండలో ఉన్న దేవుణ్ణి నేనే అని చెప్పి భక్తులు తెచ్చిన ఆహార పదార్థాలన్నిటిని తిన్నాడు అని ఎవడు చెప్తున్నాడు? ఒరే లలిత్గా, నువ్వు రెఫరెన్స్లు చూసుకోవడం నేర్చుకోరా ముందు. రెఫరెన్స్లు ఎలా చూడాలో హిందూ మత గ్రంథాల్లో అధ్యాయాలను ఎలా చూడాలని చెప్పేసి అది నేర్చుకోరా ముందు. ఒకవేళ నీకు తెలియకపోతే నా ఫోన్ చేయరా, నేను చెప్తాను లలిత్గా. నేను చెప్తున్నానంటే ఏముందిరా పిచ్చిముండా కొడగా. కాదురా, నీకు అసలు ఏమన్నా సిగ్గు శరం సీమీ నెత్తిరి ఏమన్నా ఉందరా నీకు? ఒరే లలిపిత్తుగా, నేను చెప్పేది ఏందిరా, మీ గ్రంథంలో రాసి ఉందరా అది చాలా స్పష్టంగా. బ్రహ్మపురాణంలో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా రాసి ఉంది. నీ చేతిలో బ్రహ్మపురాణం ఉంది కదా, మరి నువ్వు తీసి చదవలేదా నువ్వు? అది పేర్కొన్న విషయం విష్ణు పురాణం పంచమ ఆశ్వాసం 10వ అధ్యాయంలో కూడా ఉంది. సరే, ఇక విష్ణు పురాణం పంచమాశ్వాసం ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను దానిలోకి వెళ్ళట్లా. దాని రెఫరెన్స్ చూపించినా కూడా ఛాలెంజ్. ఈ ఘట్టంలో గోవర్ధనగిరి సందర్భంగా గనక కృష్ణుడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పేసి నువ్వు విష్ణు పురాణం ఆధారంగా నిరూపించినా సరే ఓకే, ఒప్పేసుకుంటా. ఓకేనా? లేదంటావేంద్రా, ఇప్పుడు విష్ణు పురాణంలో లేదంటున్నావు, బ్రహ్మపురాణంలో లేదంటున్నావు. అసలు నీకు రెఫరెన్స్, నేను చెప్పినటువంటి రెఫరెన్స్ నీకు తెలిసేస్తే కదరా, నువ్వు చూస్తే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెంగరోడు కూడా తెలియాలి. ఈడు బ్రహ్మపురాణం ఉత్తరార్ధం 64వ అధ్యాయం అని చెప్పేసి చెప్పాడు కదా, అంత లేదు ఇక్కడ. ఒక్కసారి ఈ అధ్యాయం చూడండి. అథ 88 అంటే 180వ అధ్యాయం. ఈడు 64వ అధ్యాయం అని చెప్పేసి రాశాడు. మరి ఇడికి రాత్ర పరిశుద్ధ పిశాచం ఏమన్నా వచ్చి కల్లో చెప్పిందేమో 64వ అధ్యాయం అని. అది 180వ అధ్యాయం అని నీకెవరు చెప్పారా? అశ్వమేధ యాగంలో గుర్రానికి గాడిదలు పుట్టిన వాళ్ళు వచ్చావని చెప్పారా నీకు? ఏరా లలిత్గా, పిచ్చి మున్నా కూడా నువ్వు నీ బిల్డప్లు కాదురా. అసలు మీ బిల్డప్లు ఏందిరా? నాకు నవ్వుతుందరా నీ మాటలు ఏంటంటే. ఒరే లలిత్గా, అదా 88 అంటే 188వ అధ్యాయం, 180వ అధ్యాయం కాదు. ఒరే పిచ్చి మున్నా కొడక లలిత్గా, నీకు ఇట్లాంటి బేసిక్సే తెలియలేదు నీకు. నువ్వేందిరా నువ్వు నాకు కౌంటర్ పెట్టేది ఏదోనా? ఈ నవ్వులు పాలవటం తప్ప నువ్వు ఎందురా మీ కౌంటర్లు ఏంది? మీరేంటిరా సాంబశివరావు కౌంటర్ అనుకుంటా వచ్చి ఎర్రి ఎంగళప్పలు అవుతుంటారు, ఒక్కొక్కడు ఎరుపు అవుతుంటాడారా. లలిత్గా, నాకు నవ్వుతుందరా నీ వీడియోస్ వస్తుంటే. కాదురా, ఇంత కామెడీలు అంటారా నువ్వు చేసేది? ఇప్పుడు నేను రాసినటువంటి విషయాలు అక్కడ ఏది విష్ణు పురాణం నుంచి కానీ బ్రహ్మపురాణం నుంచి కానీ కృష్ణుడు మాంసం తిన్నటువంటి ఆ రెఫరెన్స్లు ఏదైతే నేను ఇచ్చానో అవి లేవు అని చెబుతున్నావు. నేను ఇప్పుడే చూపిస్తాయి, చెప్పు దిగిందా కొడతాను నేను నా ఎలా లలిత్గా. రేపొద్దున నీ పుస్తకం, నీ చేతిలో ఉన్నటువంటి పుస్తకమే తీసి నువ్వు చదివి వినిపించాలి జనాలకి. ఇది ఉంది, నేను లేదని పొరపాటున అన్నాను, కానీ ఇది నేను చదివిన పుస్తకంలోనే ఉందని చెప్పేసి నువ్వు జనాల ముందు చెప్పాలా. అవన్నీ కూడా ఇప్పుడే పెడతా, నేను స్క్రీన్ మీద నేను పెట్టి చూపిస్తా. నీకు రెఫరెన్స్ చూసుకోవడం చేతకలేదని నాకు అర్థమైంది. తర్వాత
నేను చెప్పినటువంటి విషయాలు, నేను రాసినటువంటివి ఆ గ్రంథాల్లో ఉందా లేదా అని చెప్పేసి నేను చాలా క్లియర్‌గా నేను మీ ముందు పెడతాను చూడండి. ఈడేమంటున్నాడు, నేను అధ్యాయం తప్పు రాశానంట. అసలు ఈడికి పలకటమే అక్కడ రాసున్నదే ఈడికి తెలీలా. 188 అధ్యాయాన్ని పట్టుకొని 180వ అధ్యాయం అంటా ఉన్నాడు ఈడు లలిత్ గారు. అరే నీకు అదే తెలియలేదు. నీకు తెలియలే ముందు కనీసం కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది కూడా ఆ సంఖ్య ఎంత అనేది నీకు తెలియలా. 188ని పట్టుకొని 188ని పట్టుకొని 180 అని పలుకుతున్నావు. ఏందిరా మీ మీ పనులేంది, మీ వీడియోలేంది, మీ కథ ఏంది అసలు? ఎందుకు పనికొస్తారా మీరు సాంబశివరావు ముందు? ఏరా లలిత్‌గా నాకు నవ్వొస్తుందిరా ఇందాక నుంచి మీ వీడియో చూసిన కాడ నుంచి. యదవనాయాల కాదురా, ఏందిరా అసలు అది? నేను రాసినటువంటి మీ గ్రంథాల్లో లేవా? ఇప్పుడే చూపిస్తాను ఆయాలని, చెప్పు తీసుకు కొడతాను ఆయాల లలిత్‌గా, నువ్వు లేవు అన్నావంటే. యదవనాయాల చూడు ఒకసారి, నేను పెడతా, స్క్రీన్ మీద పెడతా చూడరా. నేను లలిత్ గారు చదివినిపించిన కొన్ని విషయాలు ఉన్నాయి కదా ఇందాకలా నేను రాసిన పుస్తకంలో అవి ఇప్పుడు వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాయా లేవా? ఫస్ట్గా బ్రహ్మపురాణం తీసుకుందాం. అయితే ఇక్కడ వీడు ఏమన్నాడంటే, సాంబశివరావు 64వ అధ్యాయం అని రాశాడు బ్రహ్మపురాణంలోది. కానీ అది కాదు, అది 180వ అధ్యాయం అని చెప్పేసి వీడు చెబుతున్నాడు. వాస్తవానికి ఆడ రాసి ఉంది, వాడు చూపించిన పుస్తకంలో రాసి ఉంది మాత్రం 188వ అధ్యాయం. అది 180 కాదు. ఆడికి తెలియక పిచ్చిమొన్న కొడుకు 180 అని అన్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు వీడు తీసుకున్నటువంటి పుస్తకం ఏంటిది? ఈ లలిత్ గారు ఏదైతే పాయింట్అవుట్ చేస్తున్నాడో వాడు ఏ పురాణాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు అనేది నేను మీకు చూపిస్తాను చాలా వివరంగా. అర్థమైందా? నేను ఏ పురాణాన్ని తీసుకొని నేను రాసిన పుస్తకాల్లో కోట్ చేశాను, నేను ఎవరి పురాణాలు తీసుకున్నాను, లేదా లలిత్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఏ పురాణాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడో, అది ఎవరు పబ్లిష్ చేసినటువంటి పురాణం తీసుకొని మాట్లాడుతున్నాడో నేను మీ ముందు, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు లలిత్ గారి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో కూడా నేను నా పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉన్నాయి. వాడు ఏదైతే లేవు అంటున్నాడో వాడి పుస్తకంలోనే ఉన్నాయి. అది కూడా ఎక్కడ ఉన్నాయి? గోవర్ధనోద్ధరణం అటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దానికి ముందు పేజీలోనే ఉన్నాయి నేను రాసినటువంటి బ్రహ్మపురాణంలో. లలిత్గా నువ్వు ఏదైతే చదువుతున్నావో దానికి ముందు పేజీలోనే ఉండేరా నేను రాసిన పుస్తకంలో రాసినవి. యదవనాయాల నీకు రెఫరెన్స్ చూసుకోవడం చేతకాక అది లేదు ఇది లేదు అంటూ వాగుతూ ఉండవు, పిచ్చి కోతలు పోతూ ఉండవు. సరే, నేను దాని గురించి కొద్దిగా క్లారిటీ ఇస్తాను, ఆ పురాణం గురించి. ఇప్పుడు లలిత్ గారు ఏ పురాణం తీసుకొని మాట్లాడుతున్నాడు? నేను చెప్పినవి లేవు అంటున్నాడు కదా. ఒకసారి ఆ పురాణం గురించి నేను వివరిస్తానండి. ఇదిగో నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇది ఈ ఎర్రట పుస్తకాలన్నీ కూడా ఏంటంటే వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్ వాళ్ళు ముద్రించినటువంటి. ఇది ఒకప్పుడు ఒక వ్యాపారవేత్త ఈ పుస్తకాలని ప్రింట్ చేసి చాలా తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. అంటే ఇది ఒక ఏదో సేవలాగా భావించి అతను ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట, హైదరాబాద్లోనే ఉంటాడు. ఆయన ఈ పుస్తకాలని బాగా మంచిగా ప్రింట్ చేసి చాలా తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. ఇవి అన్ని పురాణాలు ఇప్పుడు లభ్యం అవ్వట్లేదు. అంటే ప్రజెంట్ ప్రింటింగ్ కూడా ఇవి ఈ ఓల్డ్ బుక్ షాపుల్లోనే ఎక్కడో అక్కడ ఎక్కడ దొరుకుతూ ఉంటాయి అంతే. ఈ పురాణాలు అన్నీ కూడా దొరకవు, ఇవి కూడా అన్నీ దొరకవు. 18 పురాణాలకు గాను మహా అయితే ఒక 7-8 పురాణాలు దొరుకుతూ ఉంటాయి, 10 పురాణాలు దొరుకుతూ ఉంటాయి అంతే. అయితే వీటిల్లో ఈ లలిత్ గారు ఏదైతే చూపించి మాట్లాడుతున్నాడో వాడు ఈ పుస్తకంలో అయితే చదివాడు ఇప్పుడు దాకా. సో ఇక్కడ విషయ సూచిక అనేది మరి వాళ్ళు ఎలా రాశారో చూడండి ఒకసారి. విషయ సూచికలో మనం చూస్తే అధ్యాయాలు ఎలా రాశారో మీకు చూపిస్తాను. సీరియల్గా వరుసగా ఉండాలి కదా, ఎట్లా 1, 2, 3, 4, 5 అని ఉండాలి కదా. దీంట్లో ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి. ఇదిగో 69 వరకు బాగానే ఉంది. 65, 66, 67, 68, 69 అధ్యాయాలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 176 అధ్యాయం అని రాసేసాడు. ఈ 69 నుంచి 176 మధ్యలో ఉన్నటువంటి అన్నీ కూడా మరి ఏమైపోయినాయి అధ్యాయాలన్నీ, దీంట్లో ఎందుకు రాయలేదు అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ 176 అధ్యాయం కాడ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ 69 నుంచి ఉండవన్నమాట అధ్యాయాలు. ఇది లలిత్ గారు చేతిలో ఉన్నటువంటి పుస్తకం, వాడు ఏదైతే చదువుతున్నాడో ఆ పుస్తకం అనమాట ఇది. సో ఈ నెంబరింగ్ని పట్టుకొని వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు. సాంబశివరావుకి లేదు రెఫరెన్స్ చట్టం తెలియలేదు, అధ్యాయం తప్పు రాశాడు పుస్తకంలో అని చెప్పేసి ఆ పిచ్చి మొండ కొడుకు ఇవన్నీ గమనించకుండా వాడు నోటికి వచ్చినట్టు వాగేశాడు. ఎరా లలిత్గా
ఇక్కడ నువ్వు నీ చేతిలో ఉన్న పుస్తకం ఒకసారి తీసి చూడరా. 69 తర్వాత 176 ఎలా వచ్చిందిరా? దీన్ని పట్టుకొని నువ్వు సాంబశివరావుకి అధ్యాయం రాయడం రాలేదు, పుస్తకంలో తప్పు రాశాడని చెప్తావా? పిచ్చిముండా కొడక. అసలు ఈ తెలుగు అనువాదాలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది వ్యవహారం. మనకి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ తీసుకోవాలి అని అంటే ఉన్నట్టుగా అథెంటిక్గా తీసుకోవాలంటే ఎప్పుడైనా మీరు చౌకాంబ పబ్లికేషన్ అటువంటి ఒక పబ్లిషర్స్ ఉంటారు. వాళ్ళు గత 130 సంవత్సరాల నుంచి ఈ సాంస్క్రిట్ బుక్స్ని, హిందువుల యొక్క మత గ్రంథాలని సంస్కృతంలోను, అలాగే సంస్కృతము మరియు హిందీ ట్రాన్స్లేషను, సంస్కృతము ఇంగ్లీష్ ట్రాన్స్లేషను, ఈ విధంగా వాళ్ళు మరి ముద్రించి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు దాదాపు 130 సంవత్సరాల నుంచి. అంటే చాలా పాత అనువాదం వీళ్ళవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే నార్త్ సైడ్ ఎక్కువగా ఈ చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళు ముద్రించినటువంటి గ్రంథాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది అథెంటిక్ అన్నమాట. ఈ సౌత్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా వీటి జోలి బారు కాబట్టి అంత ఇదిగా తెలియదు ఇటుండా వాళ్ళకి వీటి గురించి. అయితే ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ ఆర్షభారతి, వెంకటేశ్వర ఆర్షభారతి వాళ్ళు ఆ ముద్రించినటువంటి ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనువాదం చేసేటటువంటి వాళ్ళు కూడా, ఆ రచయితలు కూడా ఏం చేశారంటే ఈ నార్త్లో ఉన్నటువంటి చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళు, అలాగే మోతీలాల్ బనారసిదాస్ వీళ్ళవి తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు అనువాదాలు చేశారు. ఈ తెలుగులో అనువాదం చేసేటప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కొంతమంది కుహనా మేధావులు ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయో కొన్ని పదాలు కానీ, కొన్ని సంఘటనలు కానీ వాటిని పూర్తిగా తొలగించడం, లేదా ఆ పదాలని అర్థం కాకుండా రాసేయటం, లేదంటే ఆ పదాలకు తప్పుడు వ్యాఖ్యానాలు రాయటం, అట్లా చేసుకుంటూ వచ్చారు. కొంచెం కుటిలత్వం చూపిస్తుంటూ వచ్చారు. అది నేను ఐడెంటిఫై చేశాను, కొన్నిట్లో ఐడెంటిఫై చేసి నోట్ చేశాను. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి కూడా నేను చూపించి మరీ మాట్లాడతాను. నేను ఈ పుస్తకాలు రాసేటప్పుడు ఈ మొత్తం కూడా నేను అబ్జర్వ్ చేశాను. మనం అచ్చం తెలుగు ట్రాన్స్లేషన్ మీదనే ఆధారపడితే పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా మనం సమాజానికి అందించలేము. కాబట్టి అథెంటికేషన్ ఏంటి, అసలు ఈ అథెంటిక్ బుక్స్ ఏమున్నాయి ఇండియాలో, ప్రాచీనమైనటువంటి అనువాదాలు ఏమున్నాయి, ఏ పబ్లిషర్స్ నిజాయితీగా ఉన్నట్టుగా అనువాదం చేయించారు అనేది నేను అప్పుడు ఆలోచించి దాని గురించి బాగా సెర్చ్ చేసినప్పుడు ఈ చౌకాంబ పబ్లికేషన్ అటువంటి వాళ్ళది నాకు కంటపడింది. అప్పుడు ఫస్ట్ తెప్పించాను కొన్ని బుక్స్ వాళ్ళ దగ్గర నుంచి, నేను వారణాసి నుంచి తెప్పించి పరిశీలన చేసినప్పుడు వాటికి తెలుగు ట్రాన్స్లేషన్ వాటికి పరిశీలన చేసినప్పుడు కొద్దిగా ఈ తెలుగులో అనువాదం చేసినటువంటి రచయితలు వాళ్ళ యొక్క బుద్ధి చూపించారు. అక్కడక్కడ చూపించారు. నాకు అర్థమైంది, ఇది ఎట్టయితే ఇది పక్కన పెట్టాలి, మనం ఈ చౌకాంబ పబ్లికేషన్ వల్ల ఆ ట్రాన్స్లేషన్ బుక్సే మనం తీసుకోవాలి. అవి తీసుకొని కనుక మనం వీటిలో అనువాదం కనుక రాసుకుంటూ వస్తే మనం ఎలాంటి వాడితో అయినా సరే, ఆడు ఎంత పెద్ద పీఠాధిపతి అయినా మఠాధిపతి అయినా ఎవరి ముందైనా సరే మనం కూర్చొని వీటి గురించి మనం చర్చించవచ్చు. మన ఎటువంటి పొరపాటు లేకుండా మంచి అనువాదాన్ని అందించినటువంటి వాళ్ళం అవుతాం మనం అని చెప్పేసి నాకు అనిపించి నేనేం చేశానంటే ఈ చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళ బుక్సే తెప్పించాను. పురాణాలు కానీ ఇంకా ఇతర గ్రంథాలు దాదాపు 99% అయ్యేవాడండి. బ్రహ్మపురాణం అని అన్నాడు కదా వాడు, ఇప్పుడు 7 చూపించాడు. చూడండి, దాంట్లో అధ్యాయాలే సరిగ్గా లేవు. 69 తర్వాత 176 అని రాశారు దాంట్లో. ఇప్పుడు దీన్ని ఎలాగ తీసుకోవాలా, ఎలా ప్రామాణికంగా తీసుకోవాలా? మిగిలినటువంటి అధ్యాయాలు అక్కడ ఒక క్రమం ఏది దాంట్లో. దీన్ని తీసుకొని మనం ఇది ప్రమాణం అని చెప్పేసి దీంట్లో విషయాలు తీసుకెళ్ళి ఎలాగ మనం జనాలకు చెప్తాం? ఇప్పుడు లలిత్ గడ్డి కంటే ఇవన్నీ తెలియదు కాబట్టి, వాడికి జీరో నాలెడ్జ్ కాబట్టి, ఆడు పొద్దున్న లేచి ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎవరి దగ్గర ఒక 50-60 లక్షలు కొట్టేద్దాం, ఇదే పనిలో ఉంటాడు కాబట్టి ఆడి పిచ్చిమొండా కొడుకు ఈ పుస్తకాల గురించి, వీటిలో ఉన్నటువంటి అధ్యాయాల గురించి, ఈ అనువాదాల గురించి, పబ్లిషర్స్ గురించి ఆ పిచ్చిమొండా కొడుకు ఏమి తెలిచావు? వాడు దౌర్భాగ్యుడు, లలిపిత్తుగాడు. కాబట్టి మనం ఏంటంటే నేను ఒకటి ఆలోచించాను అనమాట. ఇవాళ మనం ఉండొచ్చు, రేపు పొద్దున్న లేకపోవచ్చు. మనం చేసినటువంటి పని అనేది మాత్రం ఉంటుంది, కలకాలం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే హిందూ మత గ్రంథాల మీద మనం దాదాపు 6 సంవత్సరాలు పరిశోధన చేసి వీటన్నిటిని బయటికి తీసుకొస్తున్నాం కదా,
ఈ పుస్తకాల్లో మనం వేటిని ఆధారంగా తీసుకొని రాయాలి అని అంటే, ఏ పురాణాలను ఏటినంటే చౌకాంబ పబ్లికేషన్ మాత్రమే తీసుకోవాలి. అదైతేనే మనం ఎంత దూరమైనా వెళ్ళగలం. ఒకవేళ రేపొద్దున లలిత్ గారు లాంటి వాళ్ళు ఈ విధంగా ముందుకొచ్చి వాళ్ళు లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నా సరే, మనం అలాంటి వాళ్ళతో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంతైనా వాదించవచ్చు, ఎవిడెన్స్ పెట్టి మాట్లాడొచ్చు మనం. ఇంకా దానికి తిరుగుండదు. ఓటమనేది ఉండదు ఇంకా. సో, ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే, రేపొద్దున మనం కాకపోయినా మన తర్వాత వాళ్ళైనా సరే, మనం రాసిన బుక్స్ తీసుకొని వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి అపజయం ఉండకూడదు. డిబేట్స్‌లో కావచ్చు, లేదా ఇతరత్రా ఏదైనా చర్చించేటువంటి విషయాల్లో, హిందూ మత గ్రంథాల గురించి మాట్లాడే విషయాల్లో మన గ్రంథాల్లో కోట్ చేసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అవ్వకూడదు క్రైస్తవ సహోదరులు అనేటువంటి ఉద్దేశంతో నేను ఏం చేశాను, పుస్తకాలు తెప్పించాను. చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళ వారణాసి నుంచి చాలా బుక్స్ తెప్పించాను. అంటే నేను ఇప్పుడు ఈ పుస్తకాల్లో కోట్ చేసినవి దాదాపు 99% అయ్యే ఉంటాయి. కాబట్టి అసలు చిన్న చిన్న మిస్టేక్ కూడా ఉండదన్నమాట. అసలు ఏ మాత్రం కూడా నా పుస్తకాలు తీసుకొని పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతుల ముందైనా కూర్చొని మాట్లాడొచ్చు. వాళ్ళకే తెలీదు ఈ విషయాలు. మనం కోట్ చేసినటువంటి నా పుస్తకాల్లో నేను కోట్ చేసినటువంటి విషయాలు వాళ్ళకి ఎవరికీ తెలీదు అసల. పీఠాధిపతులు, మఠాధిపతులు అన్న వాళ్ళకి కూడా వాటి గురించి అంత సంపూర్ణ అవగాహన లేదు. మనం ఏందంటే వాటన్నిటిని పరిశోధన చేసి రాసాం. అథెంటిక్ పబ్లికేషన్స్ వాళ్ళవి మాత్రమే తీసుకొని నేను మెన్షన్ చేశాను ఆ పుస్తకాలు. ఇప్పుడు ఆ బ్రహ్మపురాణం లలిత్ గడు ఏదైతే చెప్పాడో వాటి గురించి నేను మీకు చూపిస్తాను చూడండి. నేను ఏది తీసుకున్నాను. ఇదిగో బ్రహ్మపురాణం కనపడుతుందా మీకు? ఇది వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు ఉంటాయి బ్రహ్మపురాణం. వీటిలోంచి తీసుకొని నేను అనువాదం చేశాను. ఇది సాంస్క్రిట్ టెక్స్ట్ ఉంటుంది, హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది. దీంట్లో సాంస్క్రిట్, హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది. మొత్తం చాలా క్లియర్గా ఉంటుంది. వీటిలో ప్రతిదీ కూడా శ్లోకం ఉంటుంది, కింద తెలుగు తాత్పర్యం ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ట్రాన్స్లేషన్లో ఇప్పుడు నేనేం చెప్పాను అది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చౌకాంబ వాళ్ళది వారణాసి. దీంట్లో వాడేదో అంటున్నాడు కదా, సాంబశివరావు 64 అధ్యాయం అని రాశాడు బ్రహ్మపురాణం. 64 కాదు 180 అని అంటున్నాడు కదా వాడు. ఇదిగో చూడండి, ఇక్కడ సీరియల్గా ఉంటాయి అధ్యాయాలు. ఇదిగో నేను రాసినటువంటి బుక్లో రాసినటువంటిది ఈ అధ్యాయంలోంచి తీసుకున్నాను. ఇది 64. ఇది సాంస్క్రిట్ లెటర్స్ అనమాట. ఇది 6, ఇది 4, 64. 309 పేజీ. 309 పేజీలో నేను తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ ఏముంది, ఇక్కడ రామకృష్ణ కృత్ అనేక్ లీలా వర్ణన్ అని ఉంది కదా ఇక్కడ. ఇది చూడండి, ఈ అధ్యాయం చూద్దాం. ఇది ఇక్కడ 64 అధ్యాయం అని ఉంది కదా, నేను బుక్లో రాసింది 64 అధ్యాయం. ఇక్కడ చూడండి, 64 అధ్యాయంలో ఈ శ్లోకాలు అనమాట. ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ తెలుగులో ఇచ్చాను అనమాట. చాలా క్లియర్గా హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది అనమాట. అదంతా కూడా ఇలా ఉంటుంది. దీని హిందీ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుంది. సో వీటిలో తీసుకొని నేను తెలుగులోకి అనువాదం చేసి మన బుక్లో రాశాను అనమాట. చాలా క్లియర్గా ఇది నేను ఈ విధంగా ఒక దాదాపు 133 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాత ట్రాన్స్లేషన్స్, పాత పబ్లికేషన్స్ వాళ్ళకి తీసుకొని నేను మన పుస్తకంలో మెన్షన్ చేశాను. ఇది ఎవరో కూడా మీరు నార్త్లో కనుక చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా దీన్ని మన దేశవ్యాప్తంగా కూడా ఈ చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళని వీళ్ళని చాలా అథెంటిక్గా గుర్తిస్తారనమాట. దీనికి తిరుగు ఉండదు. ఇంకా వీళ్ళ బుక్స్ ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇది వంక పెడతానికి ఉండదు. అలా ఉంటుంది అనమాట వీళ్ళ పబ్లిక్. ఈ విధంగా మరి నేను ఈ పుస్తకాల్లోని తీసుకొని అధ్యాయాల పేర్లు అన్ని ఇచ్చాను. కానీ లలిత్ గారు మాత్రం సాంబశివరావు తెలీదు, సాంబశివరావు తప్పిచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. వాడి చేతిలో ఉన్న పుస్తకమే 69 తర్వాత 176, 177 ఇట్లా ఏదో వస్తూ ఉంది. అంటే వాడి దాంట్లోనే సరిలేవు అధ్యాయాలు రాయటం అనేది. అక్కడ సరిగ్గా రాయలేవు, ఎగరగొట్టి రాశారు మొత్తం కూడా. అందువల్ల లలిత్ గాడికి పాపం ఇవన్నీ తెలిసావు, ఆడికి తెలిసావుగా నోటికి వచ్చినట్టు తెగ రంకెలేస్తూ ఉన్నాడు. తెలియక పిచ్చిమున్నా కొడుకు మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నాడు. చూశారు కదా మీరు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు సాంబశివరావు చెప్పినటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయా లేవా ఆ గ్రంథాలు. ఇప్పుడు లలిత్ గాడు చేతిలో ఉన్నటువంటి పుస్తకం ఉంది కదా బ్రహ్మపురాణం, ఆ బ్రహ్మపురాణంలో నేను చూపిస్తా. ఏది కృష్ణుడు మాంసం తిన్నాడా లేదనేటువంటిది నేను అదే పుస్తకంలో చూపిస్తా. ఏదైతే ఒక చాప్టర్ చదివాడో వాడు
లలిత్ గాడు, దానికి ముందు పేజీలోనే ఉంటుంది నేను చెప్పింది. నేను నా పుస్తకంలో రాసినటువంటి విషయం అది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పెట్టి చదివి వినిపిస్తాను. ఇదేగా బ్రహ్మపురాణం, లలిత్ గారు చూపించినటువంటి బ్రహ్మపురాణం, వాడు చదివి వినిపించినటువంటిది. దీంట్లో నేను మన పుస్తకంలో రాసినటువంటి విషయం ఇందులో ఉందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ శ్లోకం చూడండి, నేను మన పుస్తకంలో మెన్షన్ చేశాను. ఇది ఏమని ఉంటుంది ఇక్కడ, అర్చ్యతాం పూజ్యతాం మేధ్యం పశుం హత్వ విధానత అని ఉంటుంది. ఈ శ్లోకం ఇప్పుడు ఇందాక లలిత్ గారు చెప్పాడు కదా, చదివి వినిపించిన దగ్గర ఈ శ్లోకం ఉంటుంది. వాడు లేదని చెబుతున్నాడు, పిచ్చి ముండాకుడు ఉంటుంది. అయితే ఈ తాత్పర్యం అంతా కూడా నేను చదివి వినిపిస్తాను, చూడండి. కావున తామందరూ రకరకములైన పూజా ద్రవ్యములచే, లలిత్ గారు ఇందాక చదివాడు కదా నా పుస్తకం నుంచి తీసుకొని, చదివినప్పుడు ఇవన్నీ చదివి వినిపించాడు అని ఎవరు చెబుతున్నాడు, వాడు చెబుతున్నాడు అని చెప్పి అంటున్నాడు కదా వాడు, పిచ్చి ముండా కొడుకు. వాడి చేతిలో ఉన్న పుస్తకంలోనే ఇదంతా ఉంది. ఇది చూసుకొని వాడు చేతగాల, రెఫరెన్స్ ఇది చూసుకొని చదవడం చేతగాక పిచ్చి ముండా కొడుక్కి వాడు కామెడీ చేసి వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ, కావున తామందరూ రకరకములైన పూజా ద్రవ్యములచే పశువును బలి ఇచ్చి గోవర్ధనగిరిని అర్చింపుడు అని. పశువులను బలి ఇచ్చి, కృష్ణుడు చెబుతున్నాడు ఈ మాట. తామందరూ రకరకములైన పూజా ద్రవ్యములచే పశువును బలి ఇచ్చి గోవర్ధనగిరిని అర్చించండి అని చెప్పి చెబుతున్నాడు. ఆ తర్వాత ఏముంది ఇక్కడ, వాళ్ళు ఏం చేశారంట, పెరుగు పాయసము మాంసములతో, పెరుగు పాయసము మాంసములతో కొండకు బలి ఇచ్చిరి, నూర్లు వేలుగా విప్రులకు విందులు చేసిరి. ఇది అంతా కూడా ఇప్పుడు నేను రాశానుగా మన పుస్తకంలో ఇదే కదా ఉంది, వాడు చదివి వినిపించిందంతా ఇదేగా. పాయసము పెరుగు మాంసములతో కొండకు బలి ఇచ్చారు అని చెప్పేసి చాలా స్పష్టంగా మన దాంట్లో రాసి. ఇప్పుడు కృష్ణుడు తిన్నటువంటి విషయం ఏడుంది దీంట్లో, లలిత్ గారి చేతిలో ఉన్నటువంటి పుస్తకంలోనే కృష్ణుడు మాంసం తిన్నాడని ఎక్కడ ఉంది, ఇదిగో చూడండి కిందకు వస్తే మీరు ఇక్కడ గోవిందుడు కొండనెత్తమున కూర్చుండి నేనే మూర్తి ధరించిన కొండ దేవతనని ఆ గోప శ్రేష్ఠులు తీసుకుని వచ్చి నివేదించిన పలు తెరంగులైన అన్నములను ఆరగించను, పలు తెరంగములైన అన్నములను ఆరగించను. పలు రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే వీళ్ళందరూ బలిచ్చి ఆ కొండకు తీసుకొని వచ్చారో వాటన్నిటిని కూడా ఏం చేశాడంట, ఆరగించను అని. మరి కృష్ణుడు తిన్నాడని ఉంది కదా, వీళ్ళు బలిచ్చి అర్పించిన మొత్తం కూడా కృష్ణుడు తిన్నాడని స్పష్టంగా ఉంది ఇక్కడ. మరి తినలేదని చెప్తాడు ఏందాడు పిచ్చిముండా కొడుకు, ఎవడు, లలిత్ గారు. సరే ఇది బ్రహ్మపురాణం కదా, నేను అక్కడ మళ్ళీ ఇంకో విషయం రాశాను. ఏంటి ఇదే విషయం, విష్ణు పురాణం పంచమాశ్వాసం 10వ అధ్యాయంలో ఉంది అని నేను చెప్పాను. దానికి వీడేమంటున్నాడు, ఎక్కడుందో చూపి, అది రెఫరెన్స్ ఇవ్వలేదు అన్నాడు. రెఫరెన్స్ చాలా క్లియర్గా ఇచ్చాను నేను అక్కడ, రెఫరెన్స్ చాలా క్లియర్గా ఇచ్చా. ఏమని ఇచ్చాను అక్కడ, విష్ణు పురాణం పంచమాశ్వాసం 10వ అధ్యాయం అన్న. మళ్ళీ ఇంకా రెఫరెన్స్ ఇవ్వలేదు ఈడు అంటాడు పిచ్చి ముండా కొడుకు. వాడు చూడాలి కదా దాని ప్రకారం. అంటే దీని ప్రకారం మనకి ఏమర్థం ఉందంటే, ఈ లలిత్ గాడికి అసలు రెఫరెన్స్ చూసుకోవడం కూడా చేత కాదు, వాడి గ్రంథాల్లో వాడి రెఫరెన్స్ చూసుకోవడం కూడా చేత కాదు లలిత్ గాడికి అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి నేను చాలా స్పష్టంగా పుస్తకంలో ఇదే విషయాన్ని, కృష్ణుడు మాంసం తిన్నాడని చెప్పేసి విష్ణు పురాణం పంచమాశ్వాసము 10వ అధ్యాయంలో ఉందని చెప్పా. వాడు ఏం చేయాలా, విష్ణు పురాణం తీసి పంచమాశ్వాసం 10వ అధ్యాయం తీసి చూడాలా, చూసి సాంశరం చెప్పిన దీంట్లో ఉందా లేదా చూసి కదా మాట్లాడాల్సిందాడు ఎర్ర లలిత్గా. అంటే నేను రెఫరెన్స్ చాలా క్లియర్గా ఇస్తే రెఫరెన్స్ ఇవ్వలేదు ఎక్కడ ఈడు అని చెప్తున్నాడు. అది అడిగి అసలు రెఫరెన్స్ అంటే ఎందుకు కూడా తెలియదు పిచ్చిమొండ అక్కడికి, ఎర్ర లలిత్గా తెలియదు కదా నీకు. నీ కామెడీ నువ్వు నా ఎలారు మీ సినిమా పాటలు, సినిమా మ్యూజిక్లు, సినిమా క్లిప్పింగ్లు, ఇదిరా మీ నాలెడ్జ్. గ్రంథ పరిజ్ఞానం ఎక్కడుందరా మీకు అసలు? మీ మత గ్రంథాల పేర్లే మీకు తెలియదు సావదు, వాటిని ఎలా చూడాలో తెలియదు, రెఫరెన్స్లు ఎలా చూడాలో తెలియదు. దరిద్ర ముండా కొడుకులు మీరంతా కూడా. నా ఎళ్ళారు పొద్దున్న లేగితే మత విద్వేషాలు, మత గొడవలు సృష్టించి వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి ముష్టి అడుక్కొని బతుకుతూ ఉంటారు. ఈ మీ బతుకులు నీచమైన బతుకులు మీ లలిత్గా. ఎరా దరిద్ర ముండా కొడక లేదంటున్నావు కదరా విష్ణు పురాణంలో. ఇప్పుడు నేను చూపిస్తే ఏం చేస్తావురా, చెప్పు తీసి కొట్టమంటావు నిన్ను లలిత్గా, చెప్పు తీసుకొని నా ఎలా మొఖానికి వేసి కొట్టమంటావా ఏదవునా. ఒక రెఫరెన్స్ చూడటం చేత కాదు, అసలు పుస్తకం చదవటం చేత కాదు. సాంబశివరావు లేని రాశాడు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి దొంగ మాటలు చెబుతారా జనాలకి.
నీ పుస్తకంలో నీ చేతిలో ఉన్న పుస్తకంలోనే చూపించారా నేను ఇప్పుడు లలిత్గా? నీ చేతిలో ఉన్నటువంటి పుస్తకంలో నువ్వేదైతే గోవర్ధనోద్ధరణం అటువంటి ఆ చాప్టర్ ఏదైతే చదివావో దాని ముందు పేజీలోనే ఉంది. నేను నా పుస్తకంలో రాసినటువంటి విషయం, బ్రహ్మపురాణంలో నేను రాసిన విషయం దాని ముందు పేజీలోనే ఉంది. నువ్వు వేరే ఎక్కువ దూరం వెతకాలని పనిలా. ఎదానా ఇలా చూసుకోరా ఒకసారి, చూసి దాని ముందు పేజీలో ఉందా లేదో చూసి, నేను అనవసరంగా తప్పు మాట్లాడాను, సాంబశివరావు గురించి తప్పు మాట్లాడాను, సాంబశివరావు రాసినటువంటి విషయం ఇందులో ఉంది ఈ పుస్తకంలో అని చెప్పేసి రేపు పొద్దున జనాలకు క్షమాపణ చెప్పు వచ్చి. ఎదనాయలా లేకపోతే తొక్కుతానాయాల గొంతు మీద కాలేసి నేను చెత్తనాయాల పెద్ద బిల్డప్పులు. అబ్బో ఏదో అసలు సంస్కృత పండితులకు మళ్ళీ బిల్డప్పులు. 188 అధ్యాయాన్ని పట్టుకొని 180 అధ్యాయం అంటాడు ఎదవనాయాలరా. ఇదిరా మీ బతుకులు, ఇది మీ గ్రంథ పరిజ్ఞానం. వాడు లేదంటున్నాడు కదా, అది ఉందో లేదో ఒకసారి చూద్దాం. విష్ణు పురాణంలో ఈ విష్ణు పురాణం పంచమాశ్వాసము 10వ అధ్యాయం. అరే రెఫరెన్స్ చాలా క్లియర్గా ఇచ్చా చూసుకోరా. అరే లలిపిత్తుగా చూసుకో ఒకసారి. విష్ణు పురాణం పంచమాశ్వాసం 10వ అధ్యాయం. దీంట్లో ఏమనుంది ఇక్కడ చూడు, ఇదంతా కూడా శ్లోకం. సరే ఇప్పుడు మనకు దీంట్లో కృష్ణుడు మాంసం తినదే కావాలి కదా. చూడు, పెరుగు పాయసము మాంసాదులతో గోవర్ధన శైర్యమునకు బలి నివేదన చేసిరి ఉందా ఇక్కడ చాలా క్లియర్గా. గోపశ్రేష్ఠులు కొని వచ్చి నివేదించిన సర్వము నిండుగా ఆరగించను. ఎవరు? కృష్ణుడు. ఆ కొండ నిత్తమున కృష్ణుడును రూపుగొన్న గోవర్ధనగిరిని నేనేయని గోపశ్రేష్ఠులు కొని వచ్చి నివేదించిన సర్వము నిండుగా ఆరగించను. ఇది ఓల్డ్ తెలుగు అనమాట, ఇది ఓల్డ్ తెలుగు. అందుకని ఈ పదాలు కొంచెం కఠినంగా ఉంటాయి, గ్రాంధిక పదాలు ఉంటాయి అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఈ గోప బాలురు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి ఆ కొండకి ఆ జంతువుల్ని వాటన్నిటిని కూడా బలి ఇచ్చి తీసుకొచ్చినటువంటి రకరకాల ఆహార పదార్థాలు, పెరుగు పాయసము మాంసము ఇంకా రకరకాలైనటువంటి ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేశాడంట, సర్వమును ఆరగించను, సర్వము నిండుగా ఆరగించను, మొత్తం తినేశాడంట కృష్ణుడు. ఇక్కడ మాంసం అని ఉందిగా. తర్వాత వీటిని బలీయమని చెప్పినటువంటి జంతువులను బలీయమని చెప్పినటువంటిది కూడా రెఫరెన్స్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇందులోనే కొండకు పూజించేటప్పుడు ఇది విష్ణు పురాణం పంచమాశ్వాసం 10వ అధ్యాయంలో ఏమనుంది, వివిధ పూజా సామాగ్రులచే నర్పింపనగును, వివిధ పూజా సామాగ్రులచే పూజించాలని చెప్పి నేను రాసే కదా మన పుస్తకంలో. ఇదే ఉందిగా ఇక్కడ చాలా క్లియర్గా. ఇందా లలిత్ గారు చదివాడు కదా, ఇదే కదా. మరి లేదంటే పిచ్చిముండాకుడు. శాస్త్ర విధిని అనుసరించి పవిత్రమైన పశువులు బలి ఇచ్చి పూజింపాలి. తర్వాత ఇక్కడ చూడండి ఏమనుంది ఇక్కడ చాలా క్లియర్గా, పవిత్రములకు పశువులను బలి ఇచ్చి పూజించాలంట, బలి ఇచ్చి పూజించాలి. అరే నువ్వు ఈ ఆర్ష భారతి వాళ్ళదే విష్ణు పురాణం అని దొరికిద్దిరా, తీసుకో అది. అరే లలిత్గా ఆర్ష భారతి వాళ్ళది విష్ణు పురాణం అని ఉంటుంది, దాంట్లో పంచమాశ్వాసం 10వ అధ్యాయం ఒకసారి తీస్తూ ఈ విషయాలన్నీ ఉంటాయి, ఇది శ్లోకాలు ఉంటాయి, తాత్పర్యం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా కృష్ణుడు ఏమని చెబుతున్నాడు, కృష్ణుడు చెబుతున్న మాటలు శాస్త్ర విధిని అనుసరించి పవిత్రములకు పశువులను బలి ఇచ్చి పూజించాలని చెప్తున్నాడు చాలా స్పష్టంగా. గోపాలుడికి చెబుతున్నాడు కృష్ణుడు. ఈ కృష్ణుడు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా అలా చేశారు. ఈ పశువులను తెచ్చి బలి ఇచ్చి ఆ మాంసం పాలు పెరుగు ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చి మరి పూజించి కృష్ణుడు పూజించి అక్కడ పెట్టినప్పుడు కృష్ణుడు వాటన్నింటిని కూడా ఆరగించడని ఉంటుంది, సర్వమును ఆరగించడని ఉంది. తర్వాత అక్కడికి వచ్చినప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఇవన్నీ తిన్నారని చెప్పి రాసి ఉంటుంది. అక్కడ బ్రాహ్మణులకు కూడా పెట్టారంట వాటన్నిటితో భోజనాలు, చాలా స్పష్టంగా రాసి ఉన్నది. నేను ఏట రాశాను లలిత్గా. ఇప్పుడు మీ గ్రంథాల్లో లేని నేనేదో వక్రీకరించి ఏదేదో రాశానని చెప్పేసి నువ్వు నోరు బారేసుకున్నావు నాయాల. ఇది ఇప్పుడు నేను జనాల ముందు పెట్టా, హైందవ సహోదరులు కూడా ఇప్పుడు ఇవన్నీ చూశారు చాలా క్లియర్గా. ఇప్పుడు నేను నా పుస్తకంలో రాసినటువంటి విషయాలు మీ గ్రంథాల్లో ఉందా లేదనేటువంటిది నీకు చాలా క్లియర్గా ప్రజల ముందు పెట్టి చూపించా. లేదు సాంబశివరావు వక్రీకరించాలని ఎలా చెప్తాను, నా ఎలా చెప్పు తీసుకొని కొట్టాలి నేను. చెప్పుతోటి అది ఉంటుంది కదా, అశుద్ధాన్ని అద్దె మరీ కొట్టాలి నేను. అప్పుడు కానీ నీలాంటి సిగ్గురాదు యాదవనాయలు. ఎంత క్లియర్గా ఉంటే మీ గ్రంథాల్లో రాసి ఉంటే నేను 5 శ్లోకాలు కూడా ఇచ్చాను కదా అక్కడ. లేని కల్పించి అలా చెప్తా, శ్లోకాలను కల్పించలేను కదా నేను. కల్పించి లేని ఉండట్టు చెప్పడానికి ఏమన్నా కరుణాకర్ గారిని అనుకున్నావా లేదా లలిత్ కుమార్ని అనుకున్నావు? మీకుంటే అలాంటి తప్పుడు బుద్ధులు, లేనిపోయినాయని కూడా కల్పించి కావించి చెప్పేటటువంటి విషయాలు మీకుంటే అలాంటి తప్పుడు ఆలోచన తప్పుడు పనులు మీరు చేస్తారు, నేను ఎందుకు చేస్తా? బేవర్సనాయాల తొక్కుతానాయాల గొంతు మీద కాలేసి చేస్తానాయ. సరే ఇప్పుడు ఇక్కడ క్లారిటీ వచ్చింది మీకు. మీ గ్రంథాల్లో ఉన్నదే రాశాడు, అది కూడా మీ కళ్ళ ముందు పెట్టాను.
ఈ లలిత్ గాడు పిచ్చి పిచ్చి వాగుడు ఏదైతే వాగాడో ఆ వీడియోలో, వాడికి రిఫరెన్స్ చూసుకోవడం చేత కాలేదు అని చెప్పి మీకు అర్థమైంది ఈ పాటికి. అదేవిధంగా వాడు తీసుకున్నటువంటి పుస్తకంలో అధ్యాయాలు కూడా 69 తర్వాత 171 176 ఏదో రాసేశారు. 69 తర్వాత 70 రావాలి కానీ 170 171 ఎట్లా అవుతుంది? అంటే అధ్యాయాలే కరెక్ట్గా లేవు వాడు తీసుకున్న పుస్తకంలో. అది తీసుకొని పిచ్చి మొన్న కొడుకు నన్ను తప్పుపడుతున్నాడు. పిచ్చి పుస్తకాలు తీసుకొని మాట్లాడతా ఈ పిచ్చి మొన్న కొడుకు నన్ను తప్పుపడుతున్నాడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలి మీరు చెప్పండి? ఈ దరిద్రం మొన్న కొడుకు లలిపిత్తుగా అండి. ఎరా లలిపిత్తుగా, ఒరే లలిపిత్తుగా ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? దరిద్రం మొన్న కొడుకు.